హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. చూసారా ఇదేమిటో? ఇది పొద్దున్న నేను పప్పు చేశాను, పెసరపప్పు పప్పు చేశాను. సో పెసరపప్పు పప్పు చేస్తే ఆవకాయ వేసుకుని తినేశారు. మళ్ళీ పెసరపప్పు అన్నం తినమంటావా అని అడుగుతున్నారు. మళ్ళీ రాత్రి కూడా అదే తినమంటావా అని అడుగుతున్నారు. సో ఎన్నిసార్లని వంటలు చేస్తామండి. మనం కూడా మనుషులమే కదా. అందులోనే ఎంత ఎంత స్వెట్టిష్గా, అసలు క్లైమేట్ ఎంత వర్షం పడుతున్నాం, మనం ఎంత చెమటలు వచ్చేస్తున్నాయి, ఫుల్ అలసిపోతున్నాం మనం కదా. సో అన్నం ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఇది తినేయచ్చు కదా అని, పప్పు తినేయచ్చు, రేపు మళ్ళీ కొత్తగా అన్నీ చేసుకోవచ్చు కదా అన్నాను. వినట్లేదండి. సో మేము మళ్ళీ అది తినమన్నారని నేను ఆవకే అన్నం ఒక బాండీలోకి వేసేసాను. అన్నం ఒక అంటే తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు వేరే ఐటెం కలిపేసుకుని పెరుగన్నం తినేస్తా అన్నారు. సో ఫస్ట్ అన్నం బాండీలో వేసేసుకుని ఆవకాయ కలిపేశాను. ఇంకా నూనె ఏమీ వేయక్కర్లేదు, జస్ట్ బాండీలో అన్నం వేసేసి దాంట్లో ఆవకాయ వేసేసి పెచ్చులతో సహా, నీకు చూసారు కదా పెచ్చులు, ఈ పెచ్చులు మీకు కనిపిస్తాయి చూడండి. మీకు ఒక్క నిమిషం చూపిస్తాను. వెల్లుల్లిపాయలు కనిపిస్తున్నాయి, ఇదిగో చూసారు కదా, ఈ పెచ్చులతో సహా ఆవకాయ వేసేసాను. ఫుల్గా మనకి ఎంత కావాలో అంత ఆవకాయ, మీకు ఎంత స్పైసీ కావాలో అంత ఆవకాయ వేసేసుకుని ఆ పప్పు వేసేసాను. మీ ముందు మళ్ళీ ఇంకొంచెం పప్పు వేసేసినాను. పప్పు వేసేసి ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసేసి నెయ్యి వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసాను వాళ్ళు వచ్చే ముందు, ఎందుకంటే వాళ్ళు వచ్చేసారనుకోండి మళ్ళీ దీన్ని రీమోడల్ చేసేసాను అని అనుకుంటారు. కాకుండా మనం కొత్తగా చేశానని చెప్పేస్తే వాళ్ళు తినేస్తారు పాపం, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది. సో దీంట్లో నెయ్యి వేసి ఇచ్చేస్తాను, సో వాళ్ళు తినేస్తారు. సో ఇదనమాట సీక్రెట్. సో వెల్లుల్లిపాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు మాత్రం ఎక్స్ట్రా యాడ్ చేసేసాను వాళ్ళకి అస్సలు తెలియకుండా. సో తప్పకుండా వాళ్ళు ఇది వేరే వెరైటీ అని చెప్పి ఆవకాయ పప్పన్నం అని చెప్పి తినేస్తారు. ఆవకాయ పప్పన్నం అంటే చాలా ఇష్టం. సో ఆవకాయ పప్పన్నం అంటే చాలా ఇష్టం కాబట్టి చక్కగా నెయ్యి కూడా ఇందాక వేసేసాను. ఇప్పుడు వేయడానికి కూడా లేదు దగ్గరలో. సో వాళ్ళు వచ్చేసే టైం అయింది. సో వాళ్ళు వచ్చే లోపల నేను కంప్లీట్ చేసేయాలని మీకు చూపించేసి వీడియో చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే ఇలా పిల్లలు కానీ ఎవరి ఇంట్లో వాళ్ళు మారాం చేసినా, మన ఇంట్లో పప్పు ఉన్నా ఆవకాయ ఉన్నా ఇలా ఆవకాయ పప్పు అన్నం చేసేసేయండి. చక్కగా ఎక్కువ నెయ్యి వేసేసేయండి, ఇలా పచ్చిమిరపకాయలు వేసేయండి, ఇంకేం వేయక్కర్లేదు, ఏ గరం మసాలా వేయక్కర్లేదు, అన్నీ ఆవకాయలోనే ఉంటాయి మనకి. సో అంతే, మనం చేసుకున్న పప్పులోనే కొత్తిమీర కరివేపాకు అన్నీ ఉంటాయి, ఉప్పు కూడా వేయక్కర్లేదు, అంతా సరిపోతుంది. జస్ట్ మనం యాడ్ చేయవలసింది జస్ట్ పచ్చిమిరపకాయలు, ఎక్కువ నెయ్యి, అంతేనండి, అయిపోయింది. ఇది హ్యాపీగా వేడివేడిగా ఇచ్చేస్తే చిప్స్ నంచుకొని తినేస్తారు. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు ఆవకాయ అన్నం చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా చేయండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరి చేసుకుంటారు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ చూడండి. బాయ్ అండి.